హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే గోధుమ పిండితో ఈ రెసిపీ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీ అందరికైతే ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఇక్కడ గోధుమ పిండి అయితే ఒక 2 గ్లాసుల వరకు అయితే తీసుకోవాలి. అది ఏంటి రెసిపీ అంటే గవ్వల రెసిపీ. చాలామంది చాలా ఇష్టంగా తింటారు, మెయిన్గా పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారు. సాయంత్రం పూట ఈ విధంగా స్నాక్ చేసుకుంటే 4 రోజులైనా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి, తీయగా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో గవ్వలు 2 రకాలుగా చేసుకుంటారు. కొంతమంది తీయటి గవ్వలు చేసుకుంటారు, కొంతమంది కారం గవ్వలు అయితే చేసుకుంటారు. కానీ ఈ వీడియోలో తీయటి గవ్వలు ఎలా చేసుకోవాలో ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ముందుగా ఇక్కడ మనమైతే ఒక 2 గ్లాసుల వరకు అయితే గోధుమ పిండి అయితే తీసుకున్నాను. నేను ఇక్కడ పూరి పిండి అయితే తీసుకోవట్లేదు, ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే తీసుకోవాలి. అలాగే ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల రవ్వ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. అలాగే గవ్వలకి ఎక్కువగా ఆయిల్ అనేది పట్టదు. ఈ విధంగా పిండి అయితే కలుపుకోవాలి. కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి. మనం గవ్వల రెసిపీ చేసేటప్పుడు పిండి కలుపుకునే విధానంలోనే ఉంటుంది. పిండి ఇలా కలుపుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, గవ్వలు కూడా స్మూత్గా ఉంటాయి. అలాగే కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. ఇక్కడైతే ఇలాచీలు అయితే చాలామంది మిక్సీ పట్టుకొని కూడా వేసుకుంటారు, అలా అయినా వేసుకోవచ్చు. ఇలా కొంచెం చక్కెర పోసుకొని ఇలా అనుకొని వేసుకుంటే కూడా కొంచెం ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మీరైతే ట్రై చేయండి. చాలా సింపుల్గా గోధుమ పిండితో అయితే చేసుకోవచ్చు. ఇలాంటి రెసిపీస్ని అయితే అస్సలు మిస్ అవ్వద్దు. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ముందుగా గోధుమ పిండికి అయితే కొన్ని వాటర్ పోసుకుంటూ అయితే కలుపుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ పోయకూడదు, అలా అని చెప్పేసి గట్టిగా అయితే చేసుకోవద్దు. ఈ విధంగా కొన్ని వాటర్ పోసుకుంటూ అయితే కలుపుకోవాలి. గోధుమ పిండి కలిపే విధానంలోనే ఉంటుంది గవ్వలు చేయడం అనేది. పిండి ఎంత బాగా సాఫ్ట్గా ఉంటే అంత మంచిగా గవ్వల రెసిపీ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మీరైతే ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి. మరీ మెత్తగా చేసుకుంటే చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. లాస్ట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం చిన్నగా ఉండల్లాగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే అలాగే గవ్వల చెక్క అయితే దొరుకుతుంటుంది. అలాగే నూనె దేవేది జల్లి ఉంటుంది కదా, దాంతో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర గవ్వల చెక్క ఉంది కాబట్టి గవ్వల చెక్కతో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా గవ్వల చెక్కకి కొంచెం ఆయిల్ అయితే పెట్టేసుకోవాలి, ఎందుకంటే మనకి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఈ వీడియోలో చూసేయండి. ముందుగా కొంచెం చిన్నగా పిండి అయితే తీసుకున్నాం కదా, ఇలా దానిపైన ప్రెస్ చేస్తూ ఈ విధంగా చేసేసుకోవాలి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు గవ్వల రెసిపీ అయితే. అదేవిధంగా ఒకటి తర్వాత ఒకటి ఇలా ప్లేట్లో అన్నీ ఒకేసారి అయితే చేసుకోవచ్చు. ఒకేసారి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని అయితే ఒకేసారి అయితే కాల్చుకోవచ్చు. ఈ విధంగా అయితే చేసేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉండి. మనం బయట మార్కెట్ నుండి తెచ్చుకోకుండా అవసరం లేదు, ఇంట్లో గవ్వల చెక్క ఉంటే సరిపోతుంది. గవ్వల చెక్క లేని వాళ్ళు ఇంట్లో పూరీలు తీస్తుంటాం కదా, అలాంటి దాంతోటైనా చేసేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా అన్నీ ఒకేసారి అయితే వేసుకోవాలి. ఇలా 2-3 ప్లేట్లు అయితే వేసుకుంటే ఒకదానిపైన ఒకటైతే వేసుకోకుండా ఉంటుంది. అతుక్కపోకుండా అయితే చేసేసుకోవాలి. అన్నీ ఒకే దానిపైన వేస్తుంటే అతుక్కపోతుంటాయి కాబట్టి ఇలా ఒకటి తర్వాత ఒకటైతే చేసేసుకోవాలి. ఇవి కొంచెం ఆరిన తర్వాత మనం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్నీ ఒకేసారి చేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. కట్టెల పొయ్యి మీద ఇక్కడ మేమైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే తీసేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతనే వేసుకోవాలి. ముందుగా గవ్వలు అయితే మనం ఇలా ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాం కదా, చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు. ఇలా ఒక్కొక్కటి అయితే వేసేసుకొని కాల్చుకుంటే సరిపోతుంది. ఈ గవ్వల రెసిపీకి మంట అనేది హై ఫ్లేమ్లో అయితే ఉండకూడదు, చాలా తొందరగా కాలిపోతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఇక్కడ గోధుమ పిండితో చేసాం కాబట్టి. చాలామంది మైదా పిండితో కూడా చేసేసుకుంటారు, కానీ ఇలా ఓన్లీ గోధుమ పిండితో చేసుకుంటే కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా కొన్ని అయితే వేసుకుంటూ అయితే చాలా సింపుల్గా కాల్చుకోవచ్చు. ఇలా ఒక్కసారి వేసాక కొంచెం అటు ఇటు తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే మాడిపోకుండా ఉండడానికి. ఇలా ఒకటి తర్వాత ఒకటైతే కాల్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనం 2 గ్లాసుల గోధుమ పిండి తీసుకున్నాం కాబట్టి ఇక్కడ మనం చక్కెర అనేది ఆనకమైతే తీసుకోవాలి. అది ఎలా అంటే ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఈ గవ్వలు అయితే కాల్చుకోవాలి. కొంచెం రెడ్ కలర్లోనే ఉంటాయి, ఎందుకంటే మనం ఇక్కడ గోధుమ పిండి యూస్ చేసాం కాబట్టి. చాలామంది మైదా పిండి కూడా వాడుకుంటారు, కానీ మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఇలా గోధుమ పిండితోటైనా చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ దీంతో కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ గవ్వలు ఉన్నాయి చూడండి, దాంతో కూడా చేసేసుకోవచ్చు. నూనె మొత్తం పోయేంత వరకు అయితే ఒక ప్లేట్లో అయితే వేసేసుకోవాలి. ఇక్కడ మనము
ఆనకం పట్టడానికైతే ఇలా అయితే చక్కెర అయితే తీసుకోవాలి. ఒక గ్లాస్ చక్కెర తీసుకొని అలాగే ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా ముందుగా చక్కెర అయితే కొంచెం నానబెట్టుకోవాలి, ఎందుకంటే మనకు ఆనకం అనేది తొందరగా వస్తుంటుంది. ఇక్కడ మనం స్టవ్ పైన ఆనకం ఎలా పట్టుకోవాలో చూసేయండి. ముందుగా మనం చక్కెర నానబెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసుకొని కొంచెం కరిగేంత వరకు అయితే స్టవ్ డౌన్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనం ఇక్కడ ఆనకం పట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరీ ఎక్కువగా వచ్చినా కష్టమే, తక్కువగా వచ్చినా కూడా కష్టమే. ఎందుకంటే గవ్వల రెసిపీ అనేది ఫెయిల్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఈ విధంగా ఎప్పుడు కలుపుతూనే ఉండి ఒక 5 నిమిషాలకు ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఇలా కొంచెం చక్కెర ఆనకం అనేది దగ్గరికి వస్తుంటే సరిపోతుంది. గవ్వలది అయితే వేసేసుకోవాలి, ఎందుకంటే మరీ ఎక్కువగా అయితే తీసేసుకోవద్దు, గట్టిగా అవుతూ ఉంటాయి. ఇవన్నీ వేసుకొని కలుపుకుంటే సరిపోతుంది. గవ్వల రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా ఇంట్లోనే గవ్వల రెసిపీ చేసుకోవచ్చు కదా. మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ మీరు తప్పకుండా చూడండి. అలాగే మన ఛానల్ని అయితే మీరందరూ తప్పకుండా సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ వరకు చూసారు కదా, మన ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చాలా సింపుల్గా జ్యూసీ గవ్వల రెసిపీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇవన్నీ కొంచెం చల్లన్న తర్వాత తింటూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు కొంచెం చక్కెర అనేది డ్రై అయిపోతుంటుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు